ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో మే మరియు జూలై ఈ 2 నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్స్ బుకింగ్ లో మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అండ్ 2 రోజులకి రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా జూలై నెలకి సంబంధించిన టికెట్స్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 24వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్ కంటే 6 మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి 4 రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. ఒకటి క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అమౌంట్ పే చేయడం. 2 మీ యొక్క ఫోన్ పే, గూగుల్ పే యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేసి యూపీఐ ద్వారా అమౌంట్ పే చేయడం. 3 క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్స్ ద్వారా అమౌంట్ పే చేయడం. 4 నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేయడం. ఈ 4 పేమెంట్ ఆప్షన్స్ లో ఏవైనా 2 పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోండి. అండ్ మీరు ఎంత మందికి అయితే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో దానికి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముగ్గురికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారు అనుకోండి. ఒక్కొక్కరికి 300 రూపాయలు చొప్పున ముగ్గురికి 900 రూపాయలు అవుతుంది. దానికి డబుల్ అమౌంట్ అంటే 1810 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకు డబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను అంటే టికెట్స్ బుకింగ్ టైంలో ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల అమౌంట్ కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి మీకు టికెట్ బుక్ కాలేదు అనుకోండి. అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంటనే మీరు లాగిన్ అయి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా టికెట్ బుక్ కాకుండా కట్ అయినటువంటి అమౌంట్ 24 అవర్స్ లో కానీ లేదా 2 to 3 బ్యాంక్ వర్కింగ్ డేస్ లో కానీ మీకు రీఫండ్ అయిపోతుంది. కానీ మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటే వెంటనే మళ్ళీ మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే మేము ఆల్రెడీ జూలై నెలకి సంబంధించి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నాం. అంగప్రక్షణం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకుని ఇంకో దర్శనం చేసుకోవచ్చా అంటే బుక్ చేసుకుని ఇంకో దర్శనం చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాబట్టి వీటికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించి ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీలో కానీ మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మెయిల్ ఐడి ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఒకవేళ మీరు మొబైల్లో బుక్ చేసుకునేవారు కనైతే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా ముందుగానే డీటెయిల్స్ ని టైప్ చేసుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు 2 వేరు బ్రౌజర్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. లేదు మీరు మొబైల్లో బుక్ చేసుకునేవారు కనైతే మీ వద్ద 2 మొబైల్స్ కన ఉంటే ఆ 2 మొబైల్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఎందుకు ఇలా డిఫరెంట్ బ్రౌజర్స్, డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. సిస్టమ్ లో కావచ్చు, మొబైల్లో కావచ్చు. ముందుగానే మీ డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకొని ఫాస్ట్ గా ఈ 300 రూపీస్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ తిరుపతి, తిరుమల, తలకోన అకామిడేషన్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 24వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్
ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే మీరు లాగిన్ అయి బుక్ చేసుకున్నారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. అయితే ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ తిరుమల అకామిడేషన్ మొత్తం కూడా సిస్టమే ర్యాండమ్ గా అలాట్ చేస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకుని తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి లేదు. కానీ 100 రూపాయలు, 500 రూపాయలు, 1500 రూపాయలు ఈ 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ తిరుమలకి సంబంధించి ఆన్లైన్ లో ఉంటాయి. మీకు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ కావాలి అంటే ఆ రూమ్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. అయితే 100 రూపాయల రూమ్ ని బుక్ చేసుకునే వారు కాషన్ డిపాజిట్ తో కూడా కలిపి 601 రూపాయలు పే చేయాలి. 1000 రూపాయల రూమ్ ని బుక్ చేసుకునే వారు ఇంకో 1000 రూపాయలు కలుపుకొని 2000 రూపాయలు పే చేయాలి. 1500 రూపాయల రూమ్ ని బుక్ చేసుకునే వారు ఇంకో 1500 ప్లస్ జిఎస్టీ ఎస్జిఎస్టీ మొత్తం కలుపుకొని 3201 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు తిరుమలలో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ అనేది సెలెక్ట్ చేసుకొని రూమ్ అనేది బుక్ చేసుకోవాలండి. ఇక తిరుపతిలో 200, 400, 600 రూపాయల రూమ్స్ శ్రీనివాసంలో ఉంటాయి. మాధవం గెస్ట్ హౌస్ లో 800, 1000 రూపాయల రూమ్స్ ఉంటాయి. విష్ణు నివాసంలో 500, 800, 1300 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. మీకు తిరుపతిలో ఏ గెస్ట్ హౌస్ లో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ కావాలో ఆ రూమ్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. అయితే తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకునే భక్తులు రూమ్ అమౌంట్ ప్లస్ కాషన్ డిపాజిట్ ప్లస్ జిఎస్టీ ఎస్జిఎస్టీ మొత్తం కలిపి పే చేయాలి. కాబట్టి తిరుమల తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకునే వారు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి డబల్ ఆర్ త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకు డబల్ ఆర్ త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోమని చెప్తున్నాను అంటే ప్రతి నెలలో కూడా ఈ అకామిడేషన్ బుకింగ్ లో ఎక్కువ సర్వర్ ఇష్యూస్ వచ్చి అమౌంట్ అనేది కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి రూమ్స్ బుక్ కాకుండా ఉంటాయి. మనం ప్రతి నెల అకామిడేషన్ బుకింగ్ లో ఈ ఎర్రర్స్ అయితే చూస్తూ ఉన్నాం కదండి. మీకు కూడా ఇలాంటి ఎర్రర్స్ వచ్చాయి అంటే మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి వెంటనే మళ్ళీ మీరు లాగిన్ అయ్యి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో మెయింటైన్ చేయమని చెప్తున్నాను. అయితే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్. రాత్రి 0 hours నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఒక టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ఈ విధంగా మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయి. ప్రతి టైం స్లాట్ లో కూడా 6 గంటల సమయం ఉంటుంది. ఈ 6 గంటల సమయం అనేది మీరు రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వడానికి మాత్రమేనండి. సో మీరు తిరుపతికి కానీ తిరుమలకి కానీ ఇక్కడున్న ఈ 4 టైం స్లాట్స్ లో పర్టికులర్ గా ఏ టైం స్లాట్ ప్రకారం అయితే చేరుకొని ఆ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు ఆ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోండి. అంటే మీరు రూమ్ బుక్ చేసుకున్న టైం స్లాట్ కంటే ముందు మీరు తిరుపతికి తిరుమలకి చేరుకున్నారు అనుకోండి, మీ టైం స్లాట్ వరకు మీరు వెయిట్ చేసి అప్పుడు మీ అకామిడేషన్ రిసిప్ట్ ని మీ టైం స్లాట్ లోనే మీరు స్కాన్ చేసుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాలి. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న టైం స్లాట్ కంటే 1 minute లేట్ గా వచ్చినా మీ అకామిడేషన్ రిసిప్ట్ అనేది స్కాన్ అవ్వదు. ఆటోమేటిక్ గా మీ రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే టోటల్ గా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి. సో మీరు రూమ్ అప్పుడు బుక్ చేసుకొని కూడా ఆన్లైన్ లో ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు ఏ టైం స్లాట్ ప్రకారం అయితే తిరుపతికి తిరుమలకి చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు పర్టికులర్ ఆ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ రూమ్ అనేది బుక్ చేసుకోండి. అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు కూడా అమౌంట్ పే చేయడానికి క్యూఆర్ కోడ్, యూపీఐ ఆప్షన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఈ విధంగా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏవైనా 2 పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకొని అకామిడేషన్ బుక్ చేసుకోగలరు. ఇక తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్, తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. ఎటువంటి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు కూడా ఈ 2 లొకేషన్స్ అంటే తోలప్ప గార్డెన్, తలకోన అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. అయితే అకామిడేషన్ ని మీరు బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయినప్పుడు మీరు ఏ తేదీకైతే ఆ మొబైల్ నెంబర్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఉంటారో ఆ తేదీ, ఆ ముందు తేదీ, ఆ 2 తేదీలకు మాత్రమే ఆ నెలకి సంబంధించిన అకామిడేషన్ రిలీజ్ చేసినట్టు మీకు చూపిస్తుందండి. ఆ నెలలో మిగతా ఏ తేదీలకు కూడా అకామిడేషన్ రిలీజ్ చేయనట్టు చూపిస్తుంది. సో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీకి అకామిడేషన్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా ముందు తేదీకి అకామిడేషన్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా ఆ తేదీని సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి, తిరుమల, తలకోన అకామిడేషన్ ని జూలై నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 2:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్
నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అకామిడేషన్ ని కూడా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించిన లైవ్ డెమో వీడియో లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. అయితే ఇక్కడ భక్తులకు ఉన్న ఇంకొక సందేహం ఏంటి అంటే, మేము 2 రోజులకి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది మీకు కేవలం 1 డే అంటే 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. మీరు అదే రూమ్ లో ఇంకొక రోజు ఉండాలి అనుకుంటే అలాగే కంటిన్యూగా ఇంకొక 23 అవర్స్ వరకు కంటిన్యూ అవ్వచ్చు. అంటే టోటల్ గా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఆ రూమ్ అలాట్ అయినప్పటి నుంచి 47 అవర్స్ వరకు ఆ రూమ్ లో కంటిన్యూగా ఉండొచ్చు. అలా కంటిన్యూగా ఉండి 47 అవర్స్ తర్వాత రూమ్ వెకేట్ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఉన్న ఎక్స్ట్రా డే కి అమౌంట్ అనేది కట్ చేసుకొని మీ కాషన్ డిపాజిట్ లో నుంచి రిమైనింగ్ అమౌంట్ మీ అకౌంట్ కి రీఫండ్ చేస్తారంటే 100 రూపాయల రూమ్ అనుకోండి, కాషన్ డిపాజిట్ మీరు 500 పే చేసి ఉంటారు కదా, ఎక్స్ట్రా డే కి ఆ 100 రూపాయలు కట్ చేసుకుని 400 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేస్తారు. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి అకామిడేషన్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, ఒకే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 2 ఫ్యామిలీస్ కి డిఫరెంట్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక ఫ్యామిలీకి అంగప్రక్షణం సేవా టికెట్ ని, ఇంకో ఫ్యామిలీకి 300 రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి. ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఏదైనా ఒక ఫ్యామిలీకి మాత్రమే ఒక బుకింగ్ హిస్టరీ ద్వారా అకామిడేషన్ అనేది బుక్ చేయగలం. అంతేకాని 2 ఫ్యామిలీస్ కి ఆ మొబైల్ నెంబర్ తో అకామిడేషన్ బుక్ చేయడానికి ఉండదండి. ఎందుకంటే మొబైల్ నెంబర్ ఒకటే కదా. మీరు అదే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మళ్ళీ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి బుకింగ్ హిస్టరీలోకి వెళ్తే ఈ మొబైల్ నెంబర్ తో ఆల్రెడీ మీరు రూమ్ బుక్ చేస్తున్నారని మీకు ఎర్రర్ మెసేజ్ అయితే చూపిస్తుంది. అండ్ ఇంకొకటి, తిరుపతి తిరుమల అకామిడేషన్ కి దర్శనం టికెట్ మ్యాండటరీ చేశారు కాబట్టి మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి వన్స్ తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే తిరుపతి అకామిడేషన్ ఆ మొబైల్ నెంబర్ తో బుక్ అవ్వదు. లేదు మీరు తిరుపతి బుక్ చేసుకుంటే మళ్ళీ తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ అవ్వదు. సో మీకు తిరుపతి తిరుమల 2 లొకేషన్స్ లో రూమ్ కావాలి అంటే ఏదైనా ఒక లొకేషన్ లో మీరు బుక్ చేసుకున్న టికెట్ ద్వారా ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవాలి. ఇంకో లొకేషన్ లో మీరు డైరెక్ట్ గా వచ్చి ఆఫ్లైన్ లో మాత్రమే రూమ్ పొందాల్సి ఉంటుంది. అంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆన్లైన్ లో మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎవరైతే 18 సంవత్సరాల పైన ఏజ్ ఎంటర్ చేసి ఉంటారో ఆ భక్తుల నేమ్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ అనేది బుక్ చేసుకోండి. ఎందుకంటే ఆన్లైన్ లో మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎంటర్ చేసిన ఏజ్ అనేది మ్యాండటరీ అండి. 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఎవరికైతే మీరు టికెట్స్ ని బుక్ చేసి ఉంటారో ఆ పిల్లల నేమ్స్ ని అయితే సెలెక్ట్ చేసుకోకండి. ఆన్లైన్ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి 18 సంవత్సరాల పైబడి ఉండాలి. 18 సంవత్సరాల లోపు వాళ్ళ నేమ్స్ తో అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో బుక్ అవ్వదు. ఇక మే నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే నెలకి సంబంధించిన 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 24వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ 200 రూపీస్ టికెట్స్ ని మే నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు మే జూలై నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.